వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఆంధ్ర మల్లు. ఇది సెకండ్ డే అనమాట. ఈరోజు కూడా హ్యావ్లాక్ ఐలాండ్లోనే స్పెండ్ చేస్తున్నాము. హ్యావ్లాక్ ఐలాండ్లో ఇది ఎలిఫెంటా బీచ్. మనం హ్యావ్లాక్ ఐలాండ్కి వచ్చినప్పుడు బోట్ ఇక్కడే దించుతారనమాట మనల్ని. గైస్, సో మేము ఇలాంటి బోట్లోనే వచ్చామన్నమాట. నోటికా అనే బోట్ పేరు. సో మంచి లగ్జరీ బోట్ అనమాట. కంఫర్టబుల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. లోపల ఏసీ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా రైడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. బనానా రైడ్, జెట్స్కి, ఇలా చాలా రైడ్స్ ఉన్నాయి. అండ్ సీవాక్ కూడా ఉంది. సో మేము సీవాక్కి వెళ్తున్నాం అనమాట. పారాసైలింగ్ కూడా ఉంది, కానీ పారాసైలింగ్ ఈసారి తీసుకోవట్లేదు. వీ డిసైడెడ్ టు గో ఫర్ సీవాక్. సో సీవాక్ వీడియో చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి మనం కొంత దూరం ప్రయాణం చేయాలి. ప్రయాణం చేశాక అక్కడ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇలాంటి బోట్లో మనల్ని తీసుకెళ్తారనమాట. ఇంకా స్టార్ట్ అయినప్పుడు చూపిస్తాను మీకు. సో మేమందరం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చాలాసేపు వెయిట్ చేయాలనుకుంటా. ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఇప్పుడు మేము వెయిట్ చేసి. గైస్, సో మేము ఇప్పుడు బోట్ ఎక్కామన్నమాట. ఇలాంటి బోట్లోనే తీసుకెళ్తారు ఎలిఫెంటా బీచ్కి. అండ్ ఈ చెట్లు చూస్తున్నారు కదా, ఇవి కూడా ఐలాండ్స్ అనమాట. కాకపోతే ఇవి మొత్తం ఫారెస్ట్ అనమాట. సో అక్కడ జనాలు ఎవరు ఉండరు అనమాట. సో ఇలాంటి ఏరియాలు కూడా చాలా ఉన్నాయి అండమాన్లో. మేము ఎలిఫెంటా బీచ్ రీచ్ అయ్యాము గైస్. ఇది ఎలిఫెంటా బీచ్లో ఫస్ట్ రైడ్ అనమాట. మేము ఫస్ట్ ఈ యాక్టివిటీ తీసుకున్నాము. ఈ యాక్టివిటీ పేరేమో వచ్చేసి జెట్స్కి అనమాట. మనతో పాటు ఒక గైడ్ కూడా కంపల్సరీ ఉంటారు. వాళ్ళు సింగిల్గా పంపరనమాట. అండ్ సెకండ్ యాక్టివిటీ వచ్చేసేమో సీవాక్ అనమాట. సో ఇది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. మీరు ఎవరన్నా ఇప్పటిదాకా సీవాక్కి వెళ్ళలేదంటే తప్పకుండా ట్రై చేయండి. సో మనల్ని ఒక స్పెసిఫిక్ ఏరియాకి తీసుకెళ్తారు. ఆల్మోస్ట్ ఒక 20 to 30 meters డెప్త్ ఉంటుంది అనమాట. సో ఇలా కిందకి తీసుకెళ్తారు. ఒక గైడ్ కూడా ఉంటారు మనతో. ఈ ఆక్సిజన్ సిలిండర్ ప్రొవైడ్ చేస్తారు. సో ఫేస్ తడవదన్నమాట, కాకపోతే మిగతా అంతా తడిసిపోతాము. సో డే 2 ends here. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీక్ డే 3 and day 4 వీడియోతో వస్తాను. అంటిల్ దెన్, బాయ్.